నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం రామగుండంలో కార్పొరేటర్లు కార్మిక సంఘం నాయకుడు వీరంగం మోటార్ సైకిళ్లను ఎందుకు ఢీకొట్టావని ప్రశ్నించినందుకు దాడి డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన మహిళా కాంగ్రెస్ నేతలు అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా పచ్చ ఛానల్స్ దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపాటు ఇక డీటెయిల్స్ చూసి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని చిత్తపురం గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి 14వ వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, సర్పంచ్ ఏనుగు అంచిరెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గోవింద గోవింద రాజా రామచంద్ర మహారాజుకి సీతామాతకు పవన సుధ హనుమానికి దేవుళ్ళు కట్టాలండి సర్పంచ్ రండి అమ్మ జై శ్రీమన్నారాయణ. 700 రూపాయలు తర్వాత రామాలయం నిర్మించడం జరిగింది. ఇక్కడ కళ్యాణం సత్తయ్య 111 రూపాయలు దర్శనాలు జరుగుతుంటాయి. సత్తయ్య 111 రూపాయలు. అది మా గొప్పతనం. ఎందుకంటే ఈ ఆలయ గొప్పతనం చాలా ప్రమాణకాలుగా అప్పుల రాములు 101 రూపాయలు మంచి భక్తి శ్రద్ధలతో ఈరోజు చిత్తాపురం గ్రామంలో వార్షికోత్సవ బ్రహ్మోత్సవంలో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకున్నాము. ఇటు కార్యక్రమంలో దేవాలయం చైర్మన్ అదే గ్రామ సర్పంచ్ ఏనుగు అంజిరెడ్డి గారు, దేవాలయ అర్చకులు లింగరి శేషాచార్యుల గారి చేతి మీదుగా ఈరోజు ఇటు కార్యక్రమం అనేది జరపబడినది. దీనికి అధిక సంఖ్యలో విచ్చేసినారు. ఇటు కార్యక్రమానికి అధికార బలం మదమెక్కింది. మోటార్ సైకిళ్లను ఎందుకు ఢీకొట్టారని ప్రశ్నించినందుకు టీఆర్ఎస్ కార్పొరేటర్లు దాడికి దిగి ఆడవాళ్లను చితకబాదిన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖన్లో జరిగింది. ఉదయనగర్లో ఇంటి ముందు నిలిపి ఉన్న మోటార్ సైకిళ్లను 10వ డివిజన్ కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య కారుతో ఢీకొట్టాడు. ఇదేంటని అడిగిన ఇంటి యజమాని చందుపట్ల వేణుగోపాల్ రెడ్డిని, అతని భార్యను కార్పొరేటర్ అతని అనుచరులు దాడికి చేశారు. అడ్డుకోవడానికి వెళ్లిన పాత్రికేయుడు కుమార్ను సిఐటియు నాయకుడు మెండ శ్రీనివాస్పై కూడా దాడికి పాల్పడ్డారు. మద్యం మత్తులో ఉన్న నలుగురు ఇంట్లోకి చొరబడి బూతులు తిడుతూ దాడికి దిగారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఇల్లు మీరు 100% రాంగ్. You are 100% wrong. లంజోడుకు
పైపులు కూడా తీసి పెద్ద మనిషి నేను మిమ్మల్ని ఏమంటలేము. మేము చిన్న ఆకేశాల్లో కూర్చున్నాము, దానికి మీరు నొల్లేదు కూడా అయింది. సారీ చెప్తాం. ఉన్నారు నేను అంతేనా? రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న అత్యాచారాలను నిరసిస్తూ మహిళా కాంగ్రెస్ నేతలు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు వరలక్ష్మి నేతృత్వంలో కార్యాలయం ముందు వారు బైఠాయించారు. రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో నిత్యం అత్యాచారం జరుగుతూనే ఉన్న ప్రభుత్వం కానీ పోలీసు యంత్రాంగం కానీ పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు. జరగండి, రండమ్మా రండమ్మా. జరుగుతున్న అత్యాచారాలు వెంటనే, లైంగిక వేధింపులు వెంటనే, బీజేపీ చిన్నపిల్లల పైన జరుగుతున్న అత్యాచారాలు వెంటనే, చిన్నపిల్లల పైన జరుగుతున్న అత్యాచారాలు వెంటనే, పోలీసులు మహిళా కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో అదనపు తరగతుల భవనానికి కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి టీఆర్ఎస్ నేతలు భూమి పూజ చేశారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల ద్వారా ఈ నిర్మాణాలు చేపడుతున్నారు. భూమి పూజలో అరబిందో ఫార్మా కంపెనీ సీనియర్ జనరల్ మేనేజర్ రాధా మాధవ్, జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరు రవీంద్రరావు, ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సర్పంచ్ గాండ్ల సుమతి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు సిరిసిల్ల కట్టినాక సిరిసిల్ల నియోజకవర్గానికి ఒక కళ వచ్చింది ఆ స్కూల్ తోటి. తర్వాత
మన ఎల్లారెడ్డిపేటలో కూడా భూమి పూజ చేసిండ్రు, గంభీరావుపేటలో కూడా చేసిండ్రు. ఆ ఫోటోలన్నీ ఇవాళ రేపు వైరల్ అన్ని మహామండలు కూడా కట్టాలి, మాకు కూడా కట్టాలని నేను పెద్దలు చాలా రోజుల నుంచి జయపడేసి గారు గోపన్న గారు అప్పుడు డబ్బులు సిఎస్ఆర్ నిధులు మనం అందరికన్నా ముందుగా మన ప్రజల తరఫున, మన రేపు రాబోయే పిల్లల తరఫున, మన మండల తరఫున మనం జీవితాంతం మర్చిపోని విధంగా మంత్రి గారి సహకారంతో వచ్చిన అరబిందో వారికి లైఫ్ లాంగ్ మనం థ్యాంక్స్ఫుల్ ఉండాలి. వాళ్ళకి ఇలా ఒక గొప్ప మంత్రి ఉన్నారు రాష్ట్రంలో. ఆ మంత్రి గారి ఆలోచన ఏంది? పాఠశాల విద్యను బాగా చేయాలి, విద్యతోటే కొత్త సమాజాన్ని, మంచి సమాజాన్ని, బంగారు తెలంగాణలో భాగంగా అంటే విద్య మంచిగా అందరు పేద విద్యార్థులకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే మంచి సమాజానికి మూలం అదే. కాబట్టి మంత్రి గారు దృష్టి పెట్టినారు. ఇప్పుడు అన్ని స్కూళ్ళు అవుతున్నాయి. 6 మనం ఏడాది కింద మేము అడిగినప్పుడు అప్పుడు 2 కోట్ల హైయెస్ట్ అమౌంట్ ఉండే. సంకేతాన్ని ఎప్పుడు బతకనియాలి, ఈ విద్యను అందియాలని ఇవాళ ఈ భూమి పూజ చేయడం జరిగింది. నిజంగా కూడా అరవింద రాధామాధవ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత గొప్ప కార్యక్రమం మన మంత్రి గారు మీ మీద పెట్టడంతో మీరు దాన్ని మా జిల్లాలో అన్ని మండలాలు తీసుకొని చేస్తున్నందుకు మీకు మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే స్కూల్ అనేటివి 1-2 రూములు వస్తాయి, కానీ ఇవాళ దూరదృష్టి పెట్టి దాన్ని పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో మళ్ళీ ఎవరు కూడా ఊహించని విధంగా చేయడం అనేది చాలా అదృష్టం. అది అంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి కంపెనీ వారికి, మన మంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడి మండల ప్రజలకు మంచి సౌకర్యాలతోని మంచి బిల్డింగ్ కావాలనే కోరిక కూడా వారందరికీ ఎప్పటి నుంచో ఉండి ఉంటుంది. కానీ అవన్నీ నెరవేరుతున్నందుకు వారికి ఎంత సంతోషం ఉంటుందో అనేది, ఎందుకంటే ఇలా చదువుకున్న వారు కాబట్టి వారికి కూడా చాలా సంతోషం ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు మన మంత్రి గారు ఒక స్కూల్లే కాదు, చాలా మనం చెప్తే కూడా సరిపోము, అన్ని గొప్ప కార్యక్రమాలు తీసుకున్నటువంటి మన మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా మన ప్రజలందరి ఆశీర్వాదం ఉండి వారు ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు, ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. విఐపి దర్శన సమయంలో నియోజకవర్గ నాయకులతో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయం వెలుపల ఆమె మీడియాతో మాట్లాడుతూ తనతో మహాద్వారం ద్వారా గన్మెన్ వెళ్లారంటూ పచ్చ ఛానల్స్ దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. గతంలో చంద్రబాబు పురాతన ఆలయాలను కూల్చివేసిన సమయంలో ఈ ఛానల్స్ ఎక్కడికి వెళ్లాయని ప్రశ్నించారు. మన పార్టీకి కష్టపడి పనిచేసే మా లీడర్సు ఈరోజు అందరూ కూడా ప్రజాప్రతినిధులు అయ్యారు జగన్ గారి ఆశీస్సులతో. సో అందరినీ కూడా ఈరోజు కలిసి కట్టుగా మేము వాళ్ళ కుటుంబ సభ్యులతో దర్శనానికి రావటం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రతిరోజు మేము చేయడం జరుగుతుంది. ఏ గడపకు వెళ్ళినా కూడా హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతూ, గతంలో ఎవరూ కూడా మాకు ఈ విధంగా భరోసాగా అండగా నిలిచి మా కష్టాలని దూరం చేసిన వాళ్ళు లేరు. మా ఇంట్లో ఒక బిడ్డగా, మాకొక అన్నగా, మాకొక కొడుకుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి ఇంటి ముందు నించోకుండా, ఎవరి కాళ్ళు పట్టుకోకుండా, ఎలిజిబిలిటీ ఉంటే చాలు నేరుగా మాకు సంక్షేమ పథకాలు అందే విధంగా చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని, జగనన్న పరిపాలన మెచ్చుకోవడమే కాకుండా ఆ పార్టీలో ఉన్న మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది. నిన్న కూడా మేము నంబాకం పంచాయతీ నగిరి రూరల్ వెళ్ళటం జరిగింది. సో ఎక్కడికి వెళ్ళినా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవరైనా ఒకరిద్దరు ఎలిజిబిలిటీ లేకుండా మిస్ అవ్వచ్చేమో, కానీ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరూ కూడా సంక్షేమ పథకాలు ఇంతవరకు మిస్ కాలేదు. అలాగే ఎప్పటికప్పుడు అమ్మఒడి కానీ, హౌసింగ్ కానీ, లేదా పెళ్ళై పిల్లలు రేషన్ కార్డ్ సెపరేట్ అయ్యాక వాళ్ళకి రావాల్సిన లబ్ధి కూడా ఎవ్రీ 6 monthsకి అన్నీ కలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసి వెరిఫై చేసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇటు జూలై తర్వాత నవంబర్ డిసెంబర్ మధ్యలో ఇస్తూ రావటం అనేది చూస్తే ఎక్కడ కూడా సంక్షేమ పథకాలకి కోత పెట్టకుండా ఎంత ఎక్కువ మంది పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు అందించాలన్న మరి చిత్తశుద్ధితో జగన్ గారు ఉన్నారన్న విషయం మనం అందరం కూడా చూస్తున్నాం. ఇవన్నీ చూసి తట్టుకోలేని చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు
ఈరోజు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నట్టు ఏం విషయం దొరుకుతుందమ్మా, దేని మీద వైఎస్ఆర్సీపీని తిడదామా అన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రజలకి మంచి జరుగుతుందన్న సంతోషం వాళ్ళలో ఏ కోసానా లేదు. ఎందుకు ఇది నేను చెప్తున్నాను అంటే, ఈరోజు 10th క్లాస్ పరీక్షల్లో పిల్లలకి తక్కువ మంది ఉత్తీర్ణత వచ్చిందని దాన్ని కూడా రాజకీయం చేయాలనుకోవటం ఎంత దిగజారుడు రాజకీయాలో మీరు చూడండి. ఈ దేశంలో మన రాష్ట్రం కన్నా తక్కువ ఉత్తీర్ణత కలిగిన 10th క్లాస్ రిజల్ట్స్ మనం వేరే రాష్ట్రాల్లో చూస్తున్నాం. కానీ అక్కడెక్కడా కూడా ప్రతిపక్షాలు ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పిల్లలతో కూడా రాజకీయం చేయాలనుకున్నారు. అలాగే జూమ్ మీటింగ్లు పెట్టి హైదరాబాద్లో కూర్చొని అటు రాజకీయాల్లో ఇటు మంగళగిరిలో ఎమ్మెల్యేగా ఓడిపోయిన లోకేష్ గారు ఈరోజు ఫెయిల్ అయిన 10th క్లాస్ పిల్లల్ని ఏ విధంగా పాయిజన్ చేయాలి వాళ్ళ మైండ్ అని చెప్పి మీటింగ్ పెట్టడమో మీరు చూశారు. కానీ మహానాడులో సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం గోండ్రియాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఓట్లు అడగడానికి వచ్చారా అంటూ ఆయనను గ్రామస్తులు నిలదీశారు. తమ సమస్యలు ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. మీకు ఇన్ని రోజులకు గుర్తు వచ్చామా అని వారు ప్రశ్నించడంతో మీ ఓటు కూడా అవసరం లేదంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడి నుంచి వెనుక తిరిగిపోయారు. గుంటూరు జిల్లా తెనాలిలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లను పార్టీ నేత మనోహర్ పంపిణీ చేశారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత లబ్ధి కోసం కాకుండా ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. జనసేన శ్రేణులకు బీమా ద్వారా భరోసాని అందిస్తున్నారని, జన సైనికులకు పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. పార్టీ ఇంకా ఎదగాలి, మన నాయకుడు రేపటి రోజున మన రాష్ట్రానికి నాయకత్వం వహించాలనుకునే వ్యక్తులు వాళ్ళు చేస్తున్న కృషిని మనం గుర్తించాలి, మనం గౌరవించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మనం ఇచ్చే ఈ మెంబర్షిప్ కిట్లో మెంబర్షిప్ కిట్లో మీ అందరికీ కూడా ఒక ఐడి కార్డుతో పాటు మీకు ఉపయోగపడే విధంగా నిజంగా మన పవన్ కళ్యాణ్ గారు రాసిన ఆ మనోగతం, ఆయన స్పీచెస్, వాటన్నింటినీ కూడా మీరు ప్రతి సందర్భంగా మీరు ఒకసారి చదవండి, తెలుసుకోండి. ఏ విధంగా ఆయన ఈ పార్టీని ఆ రోజు మరి ప్రారంభించారు, ఏ విధంగా ఆయన ఆలోచనలు, ఏ విధంగా ఆయన మనకు చక్కటి మార్గదర్శకులుగా తెచ్చారు. మనం ఏదో అభిమానించిన వరకే కాదు, అర్థం చేసుకోవాలి మనం దీని వెనుక ఏంటి, ఏ విధంగా మన సమాజాన్ని మార్పు తీసుకురావాలి, ఏ విధంగా మనం కులాన్ని కలపాలి, ఏ విధంగా మనం మతాలను అందరినీ కూడా గౌరవించుకునే విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఆ రోజు మేము ఆలోచించింది ఏంటంటే, మన ప్రభుత్వంలో రాగానే సంవత్సరానికి 1,00,000 కుటుంబాలకి మన రాష్ట్రంలో 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం వన్ టైంగా మనం ఇద్దామని ఆ రోజు నిర్ణయించారు. ఎక్కువగా నేను చేసిన రీసెర్చ్లో ఎక్కువగా దాంట్లో బెనిఫిట్ పొందేది మన ముస్లిం మైనారిటీ సోదరులు. ఈ రోజున ఏ గడపకైనా, ఏ రోడ్డుకైనా, ఏ పల్లెకైనా, ఏ ఇంటికైనా కూడా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిండు మనస్సుతోటి వ్యతిరేకిస్తూ ఈ ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు ఇంటికి పంపించాలని సిద్ధమయ్యారు. వేదికపైన ఉన్న సోదరులకు మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను, ఎలక్షన్లో 2 సంవత్సరాల దూరం కాదు, ఎలక్షన్ నెక్స్ట్ మార్చ్కే ఎలక్షన్. కానీ మీరు సిద్ధమవ్వండి, దానికి మీరు అందరు సిద్ధమవ్వండి. మీ గ్రామాల్లో, మీ వార్డులో మీరు మన పార్టీ జెండా ఎగరేది. అందుకోసమే ఎవరైతే వాలంటీర్స్ కష్టపడ్డారో వాళ్ళని గౌరవించడానికి పవన్ కళ్యాణ్ గారు మీకు పార్టీ జెండా పంపించారు. మనం ఏదో పదవి కావాలని రాత్రి పదవులు కలగంటున్నాం వ్యక్తులం కాదు. మన ప్రజలు బాగుండాలి, మన ప్రజలు విజయం సాధించాలి. ఈ రాష్ట్ర ప్రజలకి మనం విజయం సాధించాలంటే మనం ఏం చేయాలి? ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి, ఈ ప్రభుత్వాన్ని ఓడించాలి. దానికోసం మనం కష్టపడాలి, ఆ విధంగా మనం పనిచేసుకోవాలి. అంతిమ
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపల్ పరిధి బౌరంపేట్ టీం ఎన్బీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన శిబిరంలో సుమారు 50 మంది రక్తదానం చేశారు. పుట్టినరోజు వేడుకలకు టీపీసీసీ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు రవి, వర్కింగ్ ప్రెసిడెంట్ అంచన్ కుమార్ యాదవ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, సెక్రటరీ చరణ్, ఎస్సీ సెల్ చైర్మన్ నగరి గారి ప్రీతం నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పి నవీన్, ఎస్ రాజు, ఎన్ అశోక్, ఎస్ మహేష్, ఎస్ కృష్ణ వీరందరూ కూడా నా దగ్గర రావాలి. అదేవిధంగా నాగులూరు గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు, నా దళిత బంధు మిత్రులు. టాలీవుడ్ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గర్మెల్ల అనుమానాస్పదంగా మృతి చెందింది. బంజారా హిల్స్లోని తన అపార్ట్మెంట్లో ఆమె శవమై కనిపించింది. ఆమె గదిలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ ఉంది. ఈ ఘటనపై ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులకు సమాచారం అందించారు. ఆమె డిప్రెషన్లో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రత్యూష అమెరికాలో ఫ్యాషన్ డిజైనింగ్ చదివి హైదరాబాద్లో కెరీర్ ప్రారంభించింది. ఆమె 2013లో తన పేరు మీద ఒక లేబుల్ని ప్రారంభించింది. ఆమె టాలీవుడ్, బాలీవుడ్లో చాలా మంది ప్రముఖుల కోసం పనిచేసింది. ఇక్కడ బ్యాక్ సైడ్, ఇక్కడ వెనకాల ఉన్న బ్యాక్ సైడ్ డోర్, ఆ డోర్ నుంచి బ్యాక్ సైడ్ డోర్ ను బద్దలు కొట్టి లోపల ఉన్న సీసీ ఫుటేజ్ సంబంధించిన సిడిఆర్, ఈ మూడు ఐటమ్స్ అయితే ఇప్పటి వరకు అయితే క్లారిటీ ఇవ్వట్లేదు. చేరుకొని ఇక్కడ బ్యాక్ సైడ్, ఇక్కడ వెనకాల ఉన్న బ్యాక్ సైడ్ డోర్, ఆ డోర్ నుంచి బ్యాక్ సైడ్ డోర్ ను బద్దలు కొట్టి లోపల ఉన్న సీసీ ఫుటేజ్ సంబంధించిన సిడిఆర్, ఈ మూడు ఐటమ్స్ అయితే ఇప్పటి వరకు అయితే క్లారిటీ ఇవ్వట్లేదు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామగుండంలో కార్పొరేటర్లు కార్మిక సంఘం నాయకుడు వీరంగం. మోటార్ సైకిళ్లను ఎందుకు ఢీకొట్టామని ప్రశ్నించినందుకు దాడి.
మహిళా కాంగ్రెస్ నేతలు అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా పచ్చ ఛానల్స్ దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపాటు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజైతం. నమస్కారం.